నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు హార్వెస్టింగ్ చూద్దాము. ఈ గుమ్మడికాయల హార్వెస్ట్ చూద్దామండి. గుమ్మడికాయలు అసలు మనకి ఎమ్మటే కొయ్యాలి అని అలా ఏం ఉండదండి. ఎప్పుడైనా చెట్టు ఎండిపోయిన దాకానైనా అవి కొయ్యకుండా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఇదిగో చూసారా, ఆకు మీద ఇలా తెల్ల మచ్చ తెగులు వచ్చిందండి. ఆల్మోస్ట్ అన్ని ఆకులకి వచ్చేసింది. దీనికి మందు వేద్దామని, మందంటే నేను కెమికల్ ఏమి కొనుక్కురానండి. ఇంట్లోనే నేను బేకింగ్ సోడా అని, సోపు, అది లిక్విడ్ నేనే చేసేసి స్ప్రే చేద్దాం అనుకున్నాను. అందుకని ఇప్పుడు ఈ 3 కాయలు కోసేస్తానండి. ఆ ఫస్ట్ కాయ ఏమన్నా టెంపుల్లో ఇద్దామనుకున్నాను. ఇక మిగతా 2 ఉంటాయి అన్నమాట. ఒక్క కాయ వచ్చిందండి, వంకాయ. ఒక గుమ్మడికాయ, ఇది ఒకటి బూడిద గుమ్మడి. ఇవి ఇప్పుడే కొయ్యనండి. అది గోంగూర కూడా కోసేస్తానండి, కట్ చేసేస్తాను. ఇంకా కట్ చేయండి. ఇది గుమ్మడికాయలు అన్నమాట. మనకి ప్రకృతి మనకి ఎప్పుడు ఏం కావాలో అలా చక్కగా ఇస్తూ ఉంటుందండి. మనకి వర్షాకాలం ఇలా ఆకుకూరలు ఇస్తుంది. ఇన్ఫెక్షన్లు అయ్యి ఉండి కొద్ది ఇమ్యూనిటీ కావాలని మనకు ఆకుకూరలు ఇస్తుంది వర్షాకాలంలో. అదే వింటర్లో కూరగాయలు అలా ఇస్తుంది. అదే సమ్మర్లో మనకి చూసారా, మామిడికాయలు, వాటర్ మిలను, కొబ్బరి బొండాలు అలాగనమాట. మనకి ఎప్పుడు ఏం కావాలో అలాగనమాట ప్రకృతి. చూసారా, అంకులు కోస్తుంటే ఈవినింగ్ అయిపోయిద్ది లెమన్మని మనం తీసుకొని మనం కోసుకుందామండి. అసలు తీస్తూ ఉంటే వస్తూ ఉందండి గోంగూర. అసలుకి ఎంత బాగుందో ఆకుకూరలు. గోంగూర ఆకుకూరలో రారాజండి, ఎంత బాగుంటుందో. అసలు నిప్పు చూస్తే మగ్గిపోతుందండి. మనకి ఇంట్లో పండిన పంట అంటే అంత బాగుంటుంది. మనకి ఇప్పుడు ఇది ఎక్కువ వచ్చింది, కాస్త నిలవ పెట్టుకొని ఒక వారం ఉండి వండుకుందామన్నా కూడాను చక్కగా నిలవ ఉంటుందండి. అదే మనం కొన్న కూర మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఏమన్నా చేయండి, మీకు ఒక వారానికి ఉండదు. అంత తడితడిగా అంతాను ట్రాన్స్పరెంట్గా వచ్చేసి ఆకు బాగుండదు. అదే మనకి పండిన కూర అయితే, కొత్తిమీర అయినా, గోంగూర అయినా, తోటకూర అయినా మనకి వారం కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీకు చక్కగా బాగుంటుందండి. అసలుకి నాకు మాత్రం భలే హ్యాపీగా ఉందండి ఈ పంట. అమెరికా వచ్చి మేము ఇండియాలో పండించుకోవటం చేత కాలేదు, కానీ ఇక్కడ అమెరికా వచ్చి చక్కగా చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉందండి. వయసులో బాగుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. ఎంతో ఇష్టంగా చేస్తున్నానండి గార్డెను. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారా, నాకైతే బాగుందండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి నా హార్వెస్ట్. ఓకేనా? అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. చూస్తుంటే హ్యాపీగా ఉండి పళ్ళు పులిసిపోతున్నట్టు ఉంది తప్పితే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. మనసు నిండుగా ఉన్నదంటారే, అలా ఉందండి నాకు. అదిగో గోంగూర కట్టలు చూడండి ఎంత బాగుందో, హ్యాపీగా ఉంది. ఈ పొట్లకాయలండి నాకు ఇప్పుడే కొయ్యటం ఇష్టం కాదు, కానీ కాకపోతే ఇప్పుడు ఆ గుమ్మడికి మందు వేయాలని చేస్తున్నానండి. మందు అంటే నేను కెమికల్స్ కాదు కదా. అది ఈ తోటకూర చూసారా, తేడా వచ్చేసింది. వరుసగా ఒక వారం రోజులు మసుగు పట్టిందండి మాకు. అడపదడప కొంచెం పురుగు కొరకనివ్వండి, లేదు వర్షానికి గాలికి అది కొట్టుకొనివ్వండి, అలా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని పొట్లకాయలు కూడా కోసేద్దాం అనుకున్నానండి. నా పొట్లకాయలు ఎంత బాగున్నాయి అంటే, ఆకుకూరలు కోస్తుంటే పొట్లకాయల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? సరే, ఆకుకూరలే చూడండి మీరు, ఎలా ఉందో చెప్పాలి. ఒక్క వంకాయ కాసిందండి నాకు. ఏం చేసేది నేను ఈ వంకాయ? ఎవరికి సరిపోదు, నాకు సరిపోదు, అంకుల్కి సరిపోదు. ఇది ఆకుకూర మాత్రం ఎక్కడన్నా ఒకటి అరచోటే, కానీ అంత ఎక్కువ బాగుందండి. 90% బాగుందండి ఆకుకూర. ఏమి పురుగది ఏమీ లేదు, చిల్లులు అట్లాగే ఎక్కడన్నా ఒకటి అర ఉందన్నమాట. ఏది పట్టుకున్నా బాగుందండి.
ఈ చింతాకు కూడా పప్పులో పెట్టుకునేటప్పుడు కోద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతానే ఉన్నాను. ఈసారన్నా కొయ్యాలండి. చింత చిగురు కోస్తూ ఉంటే మళ్ళీ ఇగురు పెడతా ఉంటుంది అన్నమాట. ఈ తోటకూర నాకు ఒక పాదిలో అని లేదు కదా, నేను ఈ సంవత్సరం కొత్తగా వేసాను కదా ఈ బెడ్స్, అవి అక్కడోటి పెట్టాను అనమాట. ఈ సంవత్సరం బతికించుకుంటే నెక్స్ట్ ఇది దానంతటా అదే వస్తాను. అదిగోనండి ఆకుకూర కూడా ఎంత. నా కాకరకాయ ఇది నేను ఇత్తనాలక నుంచానండి కాయ. మిగతా కాయలు అదిగోండి. నాకు కాకరకాయలు చూస్తుంటే ముద్దొస్తున్నాయండి. తెల్ల కాకరకాయ నాకు ఇష్టమైందనమాట, కాకపోతే పొడవలేదు. ఇంకా నాకు ఇది చాలేమనుకున్నా. ఫస్ట్ 3 కాయలే కాసినాయండి ఈసారి, కాకపోతే ఇంకా పిందెలు ఉన్నాయి. ఈసారి ఏమన్నా ఎక్కువ వస్తాయేమో చూడాలి. అయిగోనండి కాయలు ఈసారి కొంచెం వస్తుందేమో చూడాలి. ఇది ఫస్ట్ టైం కదా, కొద్దిగా 4 కాయల్లో 1 విత్తనాలు కట్టి పెడితే అదనమాట. నా దొండకాయ ఒక్కొక్క కాయ వస్తుంటే నేను ఎప్పుడు వండుకునేది, ఎప్పుడు కూర వస్తుంది నాకు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కొంచెం పూత కొంచెం ఎక్కువే వస్తుందండి. కొంచెం రోజు 10 పువ్వులు అలా వస్తున్నాయి. మేబీ ఈసారి కాపుకి మీకు కొంచెం దొండకాయలు కూడా కొద్దిగా కనపడతాయండి. ఇప్పటికీ వీటితోటి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇది పొట్లకాయలండి. పొట్లకాయల గురించి అవుతున్నాను అనుకుంటున్నారు. అదిగో అలా ఉన్నాయి. నేను పొడవుగున్నానా, నా పొట్లకాయలు పొడవుగా ఉన్నాయో మీరే చెప్పండి. అందుకే నాకు ఇవి కొయ్యొద్దు అనుకున్నాను, కానీ అది మందేస్తే మళ్ళీ మనం ఎంత హోమ్ మేడ్ అయినా కానీ సోప్ అది వేస్తాం కదండి, అందుకని ఇవి కూడా కోసేస్తున్నాను. లేతగా ఉన్నాయి అయినా కూడా ఇంకా అది పెస్ట్ కంట్రోల్ చేద్దామని కోసేస్తున్నానండి. అదిగో నా పొట్లకాయలు చూడండి. నేను పొడవుగున్నాను, నా పొట్లకాయలు పొడవుగున్నాయో చెప్పాలండి మీరు. 3 కాయలు కోసానండి, ఇంకా 4వది కొయ్యలేదు. నా పొట్లకాయలు చూపించాలంటే మీకు నాకు వీడియో సరిపోవట్లేదండి, అది మొత్తం వీడియోలోకి రావట్లేదన్నమాట. ఈ ఇది ఇచ్చి పచ్చిమిరపకాయలు కోసాక మళ్ళీ లాస్ట్లో మళ్ళీ చూస్తే మళ్ళీ 4 దొరికినాయండి, అక్కడ పెట్టాను. అవిగోనండి నా హార్వెస్ట్. ఇంకా పచ్చిమిరపకాయల దగ్గరికి వెళ్దాం. అయిగోనండి నిండా కాయలు బాగా వచ్చినాయి. కాకపోతే ఆ గుమ్మడి తెగులు వీటికి ఎక్కడ వస్తుందోనని భయపడుతున్నాను. నేను కత్తెర తెచ్చుకోకుండా కోస్తుంటే అవి కొమ్మలు ఇరిగిపోతాయేమో భయం వేస్తుంది. ఇక అలాగే కోసేస్తున్నాను. వీటిని సెరానోస్ అంటారండి మాకు. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మరీ మంట తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదు, బాగుంటాయి. ఎండ మొహం మీదకి వస్తుందండి, చిట్లగిచ్చుకున్నట్టుంది. ఇదేమో ఇండియన్ పచ్చిమిరపకాయ అండి, పొడవుగా ఉంటుంది. అస్సలు మంట ఉండవు, ఇవి బాగుంటాయి. అదే మీరు ఇండియాలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తారు అమ్మ అనుకుంటాను, అది ఇవన్నమాట. మంట ఉండవు కనుక మీరు ఎక్కువ వేసుకుంటారు. నేను ఎక్కువ సెరన్నోస్ వాడతాను కదా, అవి కొద్దిగా మంట ఉంటే నేను తక్కువ వేస్తాను. అది చాలా బాగున్నాయండి పచ్చిమిరపకాయలు. బజ్జీలు వండుకున్నా కానీ అస్సలు మంట ఉండదు. ఒక్కొక్క చెట్టుకే చూస్తుంటేనే బాగుందండి, మనసుకి ఇంపుగా ఉంటుంది నా హార్వెస్ట్ మాత్రం. నాకు మీకు ఎలా ఉందో మీరు చెప్పాలి. అదిగోనండి ఇవేమో ఆల్పినోస్ అంటారండి. ఈ పచ్చిమిరపకాయలని లావుగా ఉంటాయి. ఇప్పుడు అస్సలు మంట ఉండవండి మాకు. కొంచెం ఆగస్టు సెప్టెంబర్ వచ్చి వర్షాలు వచ్చినాక అప్పుడు మంట ఉంటుంది మాకు. ఇప్పుడు ఎండలకు అస్సలు మంట ఉండవండి. మామూలుగా మనకేంటంటే ఇండియాలో ఎండలు వచ్చినప్పుడు మంట ఎక్కువ ఉంటుంది. మామిడికాయలు కూడా ఎండల్లో పులుపు ఉంటుంది, వర్షాలు వచ్చినాక తగ్గుతుంది అంటారు. కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మంట ఉండవు. ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చేటప్పుడు పిచ్చమంట పుడుతూ ఉంటాయి అప్పటికి. అది కింద కూడా కాయలు ఇవన్నీ ఇప్పటికి ఇవే కోసాను అనుకున్నానండి. అంతా అయిపోయినాక మళ్ళీ కోస్తే మళ్ళీ కాసిన కాయలు వచ్చినాయి లాస్ట్లో. ఇవి ఇప్పుడు కోసానులేండి. ఇవి అసలు బెల్ పెప్పర్లు అంత లావున వచ్చినాయండి బాగాను. అదిగో ఇది బీట్రూట్లు నేను రోజు 2 ఆకులు నేను అట్లా కింద ఆకులు 2 కోసేసి నేను మార్నింగ్ జ్యూస్లో వేసుకుంటానండి. కాడతోటి సహా వేసేస్తాను నేను. అది ఏ రోజు 2 ఆ రోజు కోసుకుంటాను అనమాట. ఈ చెట్టు చిక్కుడండి, మొన్న వీకెండ్ మా గెస్ట్లు వచ్చి అంటున్నారు మీకు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి అని. కానీ కింద ఆకులు పురుగు తినేసింది అనమాట, అంతేగాని ఇదేం కాదు. అది కొనుక్కొచ్చిన మొక్కలండి, మాకు కొనుక్కొచ్చిన ఇంత బాగుంటాయి అవి. ఇదండి నా హార్వెస్ట్.
చూసారా, నేను ఏదైనా ఫస్ట్ నా బొజ్జగణపయ్యకు పెట్టందే నాకు బాగుండదు కదా. నాకు పొట్లకాయలు నాకు ఈ వీడియోలోకి రావట్లేదండి. నా కాకరకాయలు మాత్రం ముద్దొస్తున్నాయండి. అసలు పచ్చిమిరపకాయలు కూడా చూస్తుంటేనే ముద్దొచ్చేటట్టు నవనవలాడతా భలే ఉన్నాయండి. చూసారా, ఇది నా హార్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.